మేఘనా, అసలు నువ్వు నాకెందుకు పరిచయం అయ్యావు? ఎందుకు నా లైఫ్ లోకి ఎంటర్ అయ్యావు? ఎందుకు నన్ను పిచ్చిదాన్ని చేసావు? ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావు? అదే ప్రశ్న నిన్ను అడిగితే ఏం జవాబు చెప్తావు? మేఘనా, ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వగలిగేది ఒక్కటే, కాలం. అదే మనని కలిపింది, నడిపిస్తుంది. అదే మనని రేపు విడదీస్తుంది. ఆ కాలం ఇక్కడే ఆగిపోవాలి. ఈ రాత్రి ఇలాగే ఉండాలి. విశాఖపట్నం రాకూడదు, మనం విడిపోకూడదు. మరి నీ మీద ఆశలు పెట్టుకుని నీకోసం ఎదురు చూస్తున్న సుజిత్ సంగతి ఏమిటి? నాతో జీవితం పంచుకోవాలని కళ్ళ కంటున్న రుక్మిణి మాట ఏమిటి? ఒక్క ఊరలో 2 కత్తులు ఉండొచ్చు, కానీ ఒక్క మనసులో 2 మనుషులు ఉండకూడదు. మేఘనా, వాళ్ళని ఏం చేద్దాం? మర్చిపోదామా? మనసు చంపుకుందామా? చెప్పు. చెప్పలేవు. సుజిత్ నీకు ఎప్పటి నుంచో తెలుసు. రుక్మిణి నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. మన ఇద్దరి ఇష్టంతోనే పెద్దలు మన పిల్లల్ని నిశ్చయం చేశారు. కానీ మన పరిచయం కేవలం 15 రోజులు మాత్రమే. మన ప్రేమ లేక కలిసి తినడం వల్ల కలిగిన ఆకర్షణ. మంది నిజంగా ప్రేమే అయితే వాళ్ళని వదిలేద్దాం. మంది ఆకర్షణ అయితే మనల్ని మనం మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం. మరో ఇద్దరిని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. మన తొందరపాటు వల్ల మన నలుగురు నలిగిపోతాం. అందుకే దీనికి ఒక్కటే మార్గం, మనం విడిపోదాం. నువ్వు లేకుండా నేను ఉండలేను. నేను ఉండలేను. మంది ప్రేమ ఆకర్షణ తెలుసుకోవడానికి 2 రోజులు విడిపోవాల్సిందే. 3 నెలల తర్వాత తిరిగి కలుద్దాం. ఈ 90 రోజులు మనం కలుసుకోకూడదు, ఉత్తరాలు రాసుకోకూడదు, కనీసం ఫోన్లోనైనా మాట్లాడుకోకూడదు. నువ్వు నీ వాళ్ళ దగ్గర, నేను నా వాళ్ళ దగ్గర ఎప్పట్లాగే ఉందాం. అప్పటికీ మనం ఒకరినొకరు మర్చిపోలేకపోతే, నీకు నా మీద, నాకు నీ మీద ఇప్పట్లాగే అనిపిస్తే, అప్పుడు మన నిజమైన ప్రేమ. నిన్ను చూడకుండా 5 నిమిషాలు కూడా ఉండలేను. అలాంటిది 90 రోజులంటే ఐ కాంట్. నేను ఉండలేను. నాకంత నిగ్రహం లేదు. ఉండాలి. నిప్పును దాచడానికి నువ్వెంత అవసరం, నీకు నాకు నిగ్రహం అంత అవసరం. ఎందుకింత శిక్ష? శిక్ష కాదు, పరీక్ష. మంది నిజమైన ప్రేమ అయితే ఈ పరీక్షలో పాస్ అవుతాం. మన ప్రయాణం దారి మధ్యలో దిగిపోయేది కాదు, ఎదిగిపోయేదని రుజువు చేస్తాం. ఒకవేళ ఫెయిల్ అయితే నీకు నాకన్నా సుజిత్ ఎక్కువ ఇష్టం అని, నాకు నీకన్నా రుక్మిణి ఎక్కువ ఇష్టం అని అర్థం. మన పరిచయం ఒక అందమైన పీడ అనుకుందాం. సారీ శశి, నా వల్ల కాదు. నా మనసు నేను కంట్రోల్ చేసుకోలేను. మేఘనా, యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. రేపు షిప్ విశాఖపట్నం వెళ్తుంది. మనం ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవాలి. ఒకరినొకరు కలుసుకోకూడదు. తిరిగి సెప్టెంబర్ 30న డాల్ఫిన్ హౌస్ దగ్గర ఉన్న లైట్ హౌస్ లో కలుద్దాం. ఎన్నో షిప్పులకు దారి చూపించే లైట్ హౌస్ 90 రోజుల తర్వాత మన ప్రేమకు దారి చూపిస్తుంది. ఏ కారణం వల్ల ఆ టైంకి నేను రాలేకపోతే? వస్తావు. నిజంగా నా మీద ప్రేమ ఉంటే వస్తావు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వస్తావు. మేఘనా, 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 మేఘనా. హాయ్ శశి, హౌ ఆర్ యు? మేఘనా, నీకోసం మమ్మీ డాడీ భోంచేయకుండా వెయిట్ చేస్తున్నారు. త్వరగా రా. నేను వస్తాను, నువ్వు వెళ్ళు.